హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు మీనాని కిడ్నాప్ చేసింది ఎవరు, అవన్నీ ఈరోజు వీడియో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. ఈరోజు సీరియల్లో మీనా, రోహిణి వాళ్ళైతే బ్యూటిఫుల్ డ్రెస్ రెడ్ కలర్ శారీలో వేసుకొని కిందికి వస్తుంటారు. అవి చూసిన మనోజ్, బాలు వాళ్ళైతే మీనా వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అదే టైంలో ప్రభావతి అయితే దిగుందోరికి వెళ్ళి హారతి ఇస్తూ ఉంటుంది. హారతి తీసుకొచ్చి సత్యంకి ఇస్తూ ఉంటే హారతి తీసుకున్న సత్యం అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా అదే టైంలో బాలుకు వెళ్ళి ఇస్తూ ఉంటే ఏంటమ్మా చిల్లరేమన్నా వేయాలంటుంటే అప్పుడే ప్రభావతి ఊరుకోరా నువ్వు దేవుని దగ్గర కూడా పరాశకాలు ఆడుతూ ఉన్నావు అంటుంటే ఇంకా బాలు అయితే సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అదే టైంకి రోహిణికి అయితే ఒక ఫోన్ వస్తుంటుంది. ఇదేంటి ఏదో కొత్త అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది అని రోహిణి అయితే పిక్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో నేను దినేష్ మాట్లాడుతున్నాను, నాకు అర్జెంటుగా ₹1,00,000 కావాల్సిందే అని దినేష్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే నీకు కొంచెమైనా సిగ్గుందా, నీకు ఆల్రెడీ రౌడీ వాళ్ళతో నేను కొట్టించాను కదా, అయినా కూడా నీకు సిగ్గు రాలేదా అని రోహిణి అయితే దినేష్ని తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే దినేష్ అయితే నువ్వేం చేసుకుంటావో నాకు తెలీదు, నాకు మాత్రం నాకు ₹1,00,000 కావాల్సిందే అని అంటూ ఉంటాడు. ఇక రోహిణి అయితే ఒక్కసారిగా ఫోన్ కట్ చేసి కంగారు ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్ వింధ్య దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. వింధ్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. ఇలా నాకు దినేష్ ఫోన్ చేశాడు, నాకు ఇమీడియట్గా ఒక ₹1,00,000 కావాల్సిందే, వాడికి ఇవ్వాల్సిందే, లేదంటే నా లైఫ్ స్పాయిల్ చేసేస్తాడు వాడు అని వింధ్యకైతే జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. అప్పుడే వింధ్య నేను చేయగలిగిన సాయం నేను చేయగలుగుతానే, ఇప్పటికిప్పుడు ఎంత ₹1,00,000 అంటే నేను తీసుకురాలేనేమో, నా ట్రైనింగ్ చేస్తానని వింధ్య కూడా డబ్బులు తీసుకురానికి బయటికి వెళ్ళిపోతుంటుంది. అంటే రోహిణి కాల్ కట్ చేసిందన్న కోపంతో రోహిణి వాళ్ళ దగ్గరికి రోహిణిని వెతకమని చెప్పి రోహిణి వెతికి కిడ్నాప్ చేసి తీసుకురామని చెప్పి దినేష్ అయితే వాళ్ళ గుండాలని పంపిస్తుంటాడు. వాళ్ళ గుండాలు అయితే రోహిణి దగ్గర చూసి దినేష్కి ఫోన్ చేసి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంది సార్ అని ఫోన్ చేసి వాళ్ళ రౌడీస్ అయితే చెప్తూ ఉంటారు. అదే టైంలో దినేష్ అయితే ఇలా అంటుంటాడు, తన ఇంట్లో నుంచి బయటికి రాని తను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయండి రా అని అంటూ ఉంటే అప్పుడే రౌడీ వాళ్ళైతే అరే ఆ ఇంట్లో నుంచి రెడ్ కలర్ శారీలో వచ్చేదే రోహిణి, రెడ్ కలర్ శారీలు ఎవరు వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసిండ్రా అని అంటూ ఉంటే అప్పుడే ఆ ఇంట్లోకి మీనా ఫ్లవర్స్ ఇవ్వడానికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటుంది. అది చూసిన దినేష్ రౌడీలు అయితే మీనాని కిడ్నాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు.